ఏమైంది శివ? ఏమైందో తెలీదు గురుగారు. అమ్మకి జపం చేయడానికి కూర్చుంటే ఏదో ఒక రకమైన చీకట్లో ఏదో మసకగా అనిపిస్తుంది. మేమైతే గవ్వలు వేసి చూడాలి, కానీ దేవీపుత్రుడవైన నీకు ఆ దేవే సమాధానం ఇస్తుంది. అర్థం కాలేదు. రాత్రి గవ్వలు వేసి ప్రశ్న అడిగినప్పుడు ఈసారి మహాకంటకము అని సమాధానం వచ్చింది నాయనా. ఈసారి జాతరకు దేవి రావడమే అనుమానం అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దుష్ట శక్తులన్నీ ఒక్కటవుతున్నాయంటోంది దేవి. ఏదో ఆ దేవి ఆహించే సారథి ప్రాణానికి ప్రమాదం అంటున్నారు శివ. నువ్వు ఏ కారణం చేతను ఈ దేవాలయ ప్రాంగణం వదిలిపెట్టి బయటికి ఎక్కడికి వెళ్ళకు నాయనా. నీ జాగ్రత్తలో నువ్వుండు. గురువుగారు, తలను కాపాడడానికి తల్లే ఉంటుందంటే తల పగలగొట్టడానికి 100 మంది రాని నేను తల వంచేదే లేదు. అలా ఒకవేళ నా తల వాలిపోవాలనుకుంటే ఆ మాంకాలమ్మ ఒడిలోనే వాలాలి. ప్రశాంతంగా వెళ్తాను. గురుగారు, అన్నట్టు ఇంకో విషయం, ఎంతెంత రక్త బీజాసురులు వచ్చినా తల్లి వాళ్ళందరినీ తన నాలుక మీద పెట్టుకొని మింగేస్తుంది. అలాంటి తల్లికి వీళ్ళంతా ఒక లెక్క. అబ్బాకి పుట్టినవాడు ఎవడైనా రాని ఆ తల్లి నా మీదికి రావడాన్ని ఎవరు తప్పిస్తారో నేను చూస్తాను. అబ్బా దేవుడా, అబ్బా పరిగెట్టి పరిగెట్టి మజిల్స్ అని చేతుల్లోకి వచ్చాయో కాళ్ళలోకి వచ్చాయో తెలియట్లేదు. వీళ్ళు ఎక్కడ ముసలోళ్ళరా? వీళ్ళ గొడవకు చచ్చిపోతున్నాను. పరిగెట్టి పరిగెట్టి కాళ్ళని నొప్పులు పడుతున్నాయి. ఇలా గనక ఏదైనా క్రికెట్లో పరిగెడితే ఈ పాటికి విరాట్ కోహ్లీతో వీడియో కాల్లో మాట్లాడేవాడిని. ఇదంతా అయ్యిందా మోటు వల్ల. నీ పని చెప్తానే మోటు, చూపిస్తా. ఎక్కడున్నావు? దొరుకుతావుగా, రా. అయ్యో అయ్యో అమ్మో, నేను కాదు. ఏ సీను, నేను రా పింకీ. ఓస్ని నువ్వా? నీ జన్మకు నువ్వు ఇంతే. అప్పుడప్పుడు నువ్వు పెద్ద మొగాడువని పొగిడేస్తుంటాను కదా, అదే నేను చేసిన తప్పు. ఎంత బెదిరిపోతావు బేవకూఫ్. నేనేం చెయ్యాలి బేబీ? ఆ అవ్వలు తినిపిస్తున్న ఆవిడకి టెర్రస్ మీద ఎండబెట్టిన శనక్కాయల్లా ఎండిపోయాను. ఏం చేయను? అది నీ తలరాత సీను. నీకెప్పుడైతే అందరికీ చెప్పే ధైర్యం వస్తుందో నేను నీ భార్యనని, అప్పటి వరకు అనుభవించు. సరే, నాకు ఇప్పుడైతే గోబీ తినాలనిపిస్తోంది. జాతరలో గోబీ తింటే మజానే వేరు సీను. గోబీ ఇప్పించు. అయ్యా గోబీ ఏంటి, టైం రాని నీకు బేబీనే ఇస్తాను చూడు. దేవాలయం తప్పు. నువ్వు అసలు మొగాడువేనా అని డౌట్. ఇక బేబీ అంట బేబీ. ఇదంతా పెళ్ళయ్యాక సీను. బేబీ అన్నావు చూడు, నాకు గోబీ తినే మూడే పోయింది. ఆ సీను, ఇక్కడ గాజులు కొట్టుంది, గాజులు కొనిపెట్టు. గాజులు తొడుక్కొని పచ్చ పచ్చ గాజుల సవ్వడి. ఓల్డే, నువ్వు పాట మాత్రం పాడొద్దు. నిన్న కారు వచ్చినప్పుడు పాట పాడావు, ఇప్పుడు గాజులు కొనడానికి పాటేనా? రా, గాజులేగా, రా కొనుక్కో. తెలుసా, నా అదృష్టం బాగుండి ఏదో మట్టి గాజులు ఆకుపచ్చ గాజుల గురించి పాట రాశారు. కొంప తీసి వాళ్ళు బంగారు గాజుల మీద పాట రాసుంటే గ్రాముకి 15-16 వేలు నడుస్తుంది. మా కుర్రాళ్ళు కొనలేక చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇక్కడ రా, ఆ గాజులు ఇవ్వు. సీను, ఈ గాజులు ఎంత బాగున్నాయి చూడు, నువ్వే తొడుగు. దాందే ఉంది. బేబీ, ఒక్కసారికి ఒక చేతిగా తొడగడం కుదురుతుంది. ఎందుకు బేబీ గాబరా పడుతున్నావు? అక్క,
అది నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నానా, ఈ అమ్మాయి అంకుల్ అంకుల్ గాజులు తొడిగిస్తారా అంది, అందుకే వేస్తున్నాను. ఎవరమ్మా నువ్వు? నాటకాలు ఆడొద్దు సీను. మన లడ్డుకి అగ్ని సాక్షిగా తాలికట్టి ఇప్పుడు ఈ అమ్మాయితో చక్కర్లు కొడుతున్నావా? సిగ్గుపడాలి నువ్వు. ఇతనికి పెళ్ళైందని తెలిసి ఇతనితో బిహేవ్ చేస్తున్నావే, ముందు నీకు పడాలి బాగా. ఇప్పుడు నువ్వు గాజులు తొడగాల్సింది తనకి కాదు, ఈవిడికి. అక్క, తను మా ఆయన ఫ్రెండ్ అంతే, మీరేమీ తప్పుగా అనుకోకండి. నిజం తెలుసుకోకుండా ఈ నిత్య ఎప్పుడు ఏమీ మాట్లాడదు. సీను, నువ్వే నీ చేతులతో నీ భార్యకి గాజులు తొడుగు. తొడుగు. ఆ, తొడుగుతా. చేతికైతే తొడగొచ్చు, తొండానికి ఎలా తొడగాలి? అన్నా, మీ షాప్లో దొడ్డు సైజు గాజులుంటే ఇవ్వన్నా. ఇవా? గుడ్. భయంతో వచ్చిన ఈ అన్యోన్యత భావంతో రావాలి. అప్పుడే మీ ఇద్దరి సంసారానికి ఓ అర్థం ఉంటుంది. కానీ లడ్డు, నేను ఈ నిజం తెలిసి సైలెంట్గా ఉండలేను. ఇప్పుడే మీ అన్న దగ్గరికి వెళ్ళి పింకీ సీను ఇద్దరు కథ చెప్పి నీ బదులు నేను న్యాయం అడుగుతాను. పద. అక్క, మీ కాళ్ళ మీద పడతానక్క. ఎందుకు అక్క ఇలా చేస్తారు? అక్కడ ఆ ముసలోళ్ళు, ఇక్కడ మీరు. అక్క, నేను చెయ్యని తప్పుకి నా మీద ఆరోపణ వస్తుంది. నాకు ఏ దోషం పట్టుకుందో ఏమో నాకేమీ అర్థం కావట్లా. మీకు దండం పెడతానక్క, వద్దక్క. హే, నిజం చెప్పడానికి ఎందుకు బెదిరిపోతున్నావు? చెప్పనివ్వు. ఏయ్, ధైర్యం ఉండాలి కానీ మొండి ధైర్యం మంచిది కాదు. మీ ఇద్దరికి పాస్ట్ ఉన్నందున ఒకే ఒక కారణానికి వేరే ఒకంతా అతనికి పెళ్ళైనా కూడా కంటిన్యూ చేయడం తప్పు కదా? ఓ, నీకంత ధైర్యం ఉంటే నడు. ఊరందరినీ పిలిచి జరిగే పంచాయతీ అక్కడే జరగనివ్వు. పద. అక్క, నేనొక్కదాన్ని ఈ విషయం తెలిసి బాధ అనుభవిస్తుంది చాలు. వేరే ఎవరు బాధ అనుభవించకూడదు. మీరు అనుకున్నట్టు నా భర్త మోసగాడేమీ కాదు.